వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ హియర్ అండి. వెలుగు పేపర్ తో వచ్చేసాను. కరోనా ట్రీట్మెంట్ కు రోజు 150 కోట్లు. మొత్తం జనం నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఏ రేంజ్ లో గుంజుతున్నాయో దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఆన్ అండ్ యావరేజ్ ప్రతి రోజు 150 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్ చేతుల్లోకి పెడుతోంది. దాని గురించిన వార్త. ఇంత జరుగుతున్నా సరే ఆయుష్మాన్ అమల్లోకి తెచ్చేదన్నాడు. అసలు సమాచారమే లేదు మాకు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇంకేముంది, ఆయుష్మాన్ భారత్ లోకి తీసుకొచ్చేస్తున్నాం, స్టార్ట్ అయిపోతుంది, కరోనాని ఫ్రీగా ట్రీట్ చేసేస్తాం, ఇట్లా ఎన్నో మాటలు మనం విన్నాం. ఏది గ్రౌండ్ లెవెల్ లో ఏది డెలివర్ గా ఉంటుంది దాని గురించి చూద్దాం. పంజాబ్ కు డైరెక్ట్ గా ఇవ్వలేమని చెప్పి మోడర్నా చెప్పిందండి. వ్యాక్సిన్ సరఫరాకి సంబంధించి కేంద్రంతోనే మేము డీల్ చేస్తున్నాం, రాష్ట్రాలకి సరఫరాపై మాట్లాడిన పరిస్థితి. వాటర్స్ జామ్, ఈ పాస్ లేని ఏపీ వెహికల్స్ ని పోలీసులు తిప్పి పంపించారు. చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ ని అమలు చేస్తున్నారు. దాని గురించి వార్త. ఐఏఎస్సి నుంచి పవర్ఫుల్ వ్యాక్సిన్, చాలా చాలా రిలీవింగ్ న్యూస్ అండి ఇది. ఎందుకంటే మనం మహమ్మారిపై పోరాటానికి ఈ వ్యాక్సిన్స్ తో పోటీగా కొత్త కొత్త వేరియంట్స్ ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఒక వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది. 8 రెట్లు ఎక్కువగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయట. దాని గురించిన వార్త చూద్దాం. ఇట్లా బోల్డ్ అని వార్తలు వచ్చే వెలుగు పేపర్ తో నేను వచ్చిన, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలన్నీ వినిపిస్తా. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వినగలుగుతారు. చలో నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు షేర్ కొట్టండి. మనం మాస్టర్ హెడ్ పక్కన ఉన్న ఫోటో చూస్తే వాళ్ళందరూ కూడా పేద, ఇంకా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళే. ఎట్లయినా సరే ప్రాణం నిలబడితే చాలు అని చెప్పి చాలా మంది కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ దవాఖాన మీద నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్స్ కి పోతున్న సిచ్యుయేషన్. వాళ్ళకి ఏం మిగులుతున్నాయి అంటే అప్పులు మిగులుతున్నాయి. చాలా మందికి అప్పులతో పాటు ప్రాణాలు మిగులుతున్నాయి. బట్ మరి కొంతమందికి ఎంత అప్పు చేసినా సరే ప్రాణం తిరిగిరాని పరిస్థితి వస్తుంది. సో అక్కడ మనం భూపాల్పల్లి జిల్లా అంబర్తిపల్లికి చెందిన వావిలాల సమయ 42 సంవత్సరాలు ఈ మధ్య కరోనా సోకింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ చేయించారు. కోలుకుంటున్న టైంలో బ్లాక్ ఫంగస్ సోకింది. కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేసి దాన్ని తీశారు. కరోనా బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం సమ్మయ్యకు ఆల్రెడీ 15 లక్షలు ఖర్చు అయిందట. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులు 3 ఎకరాల పొలాన్ని కుదువు పెట్టి అప్పులు తెచ్చిండ్రు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం ప్రతిరోజు 60,000 రూపాయలు మందులు అవుతున్నాయి. ఉన్న పొలం పెట్టి ఇప్పటికే అప్పులు చేశాం, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 3 ఆడపిల్లలు కూడా ఉన్నారు సమ్మయ్యకి. ఇంత అప్పు, 3 ఆడపిల్లలు ఏం చేయాలో కూడా పాల్గొన్న సిచ్యుయేషన్. ఇట్లా చాలా మందికి ఉందండి. మనం అక్కడ ఇంకో ఫోటో చూడొచ్చు. సంతోష్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బాల్యమిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొందుగుల సంతోష్. 40 ఇయర్సే. పాపం కరోనా సోకడంతో ఏప్రిల్ 15న కరీంనగర్ లోని సివిఎం హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఏప్రిల్ 20న హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ తరలించారు. 2 హాస్పిటల్స్ లో కలిపి 25 లక్షలకు పైగా బిల్ అయింది. అయినా ప్రాణాలు దక్కలేదని చెప్పి సంతోష్ తండ్రి మార్కండే ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో విపరీతంగా ఎంతో మంది నీడీ పీపుల్ కి ఆహార పదార్థాలు అవి అందించిన సంతోష్ సేవల్ని గుర్తు చేసుకుని దోస్తులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. సో ఇంత ఖర్చు పెట్టినా సరే ప్రాణాలు దక్కలేదు. మనం అక్కడే మంచిర్యాల జిల్లా లక్సిటిపేటకి చెందిన చింతల ఆంజనేయులు చెప్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. భార్య, 2 పిల్లలతో ఉన్నంతలో బతికినాం. రోజు అంగళ్ళు తిరుగుతూ ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన నా భార్య రాధకి కరోనా వచ్చింది. జగిత్యాల, మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించిన సీరియస్ ఉన్నదని అడ్మిట్ చేసుకున్నారు. ఆమెను బతికించుకోవడం కోసం దాదాపు 9 లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఈ నెల 16న ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. వైసీ సంఘం, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు. మిగిలిన 7 లక్షలు అప్పు తెచ్చిన. ఇప్పుడు అసలు అప్పు ఎట్లా తీర్చారో, పిల్లల్ని ఎట్లా సాదుకోవాలని అర్థమైతే లేదని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ తో కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. మనం చెప్పుకున్నాం ఏ రకంగా జనాలు వాళ్ళు రకరకాల బిడ్డ పెళ్లి కోసం అనో లేకపోతే ఇంకొకటి మొత్తం జీవితం అంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుందామనో ఇట్లా ఎన్నో రకాల ప్లాన్స్ వేసుకుని ఉంటారు. అవన్నీ కూడా ఖల్లాస్ అయిపోతున్నాయి కరోనా వల్ల. కుటుంబాలు రోడ్డున పడిపోతున్న సిచ్యుయేషన్. ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్లు బిల్లులు గుంజుకుంటున్న పరిస్థితి. కొందరు అప్పుల మీద అప్పులు చేస్తుంటే ఇంకొందరు ఉన్న ఆస్తులు, భూములు వీటన్నిటిని కూడా తాకట్టు పెడుతున్నారు. ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు 150 కోట్లు వ్యాపారం జరుగుతోందండి. ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా ట్రీట్మెంట్, మందులు, ఇతరత్ర అన్నిటికీ కోసం 150 కోట్ల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్న సిచ్యుయేషన్. ఇప్పటి వరకు 1,50,000 మంది ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు సెకండ్ వేవ్ లో. ఇందులో ఒక్కో పేషెంట్ యావరేజ్ గా 5 లక్షల చొప్పున 1,50,000 మంది 7,500 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఫీజులుగా చెల్లించారు. మార్చి మధ్య నుంచి మన రాష్ట్రంలో సివియారిటీ స్టార్ట్ అయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మొత్తం కరోనా పేషెంట్లతో హాస్పిటల్స్ అన్ని కిక్కిడ్చుకోవడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 50 రోజుల్లో
సగటున 150 కోట్లు ప్రజల జేబుల నుంచి పోయిన పరిస్థితి. ట్రీట్మెంట్ కోసం చెప్పాను కదా, ప్రభుత్వ దవాఖానల మీద నమ్మకం లేదు. ప్రైవేట్ పోతే ఇగో ఇట్లా అప్పులు మిగులుతున్న పరిస్థితి. జనం మాత్రం నిజంగా ఆగమవుతున్నారండి. దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. మనం అదే పేజ్ లో ఆయుష్మాన్ అమల్లోకి తెచ్చేది ఎప్పుడు? ఇంకేముంది, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తెస్తాం, అన్ని మొత్తం విధి విధానాలు ఖరారైపోయాయని చెప్పి ఈ నెల 18న స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని ఆయన ఆదేశించిన పరిస్థితి. ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో ఆయుష్మాన్ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అదే రోజు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ హెల్త్ ఆఫీసర్లు మాత్రం ఎక్కడా ఊసెత్తనల్లా. అసలు ఎక్కడా కూడా ఆయుష్మాన్ భారత్ అమలు విషయంలో సర్కార్ అడుగులు ముందుకు ఎక్కడ కూడా పడని సిచ్యుయేషన్. గత డిసెంబర్ లోనే యాక్చువల్లీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు ఆయుష్మాన్ లో చేరుతున్నట్లు తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం చెప్పిండ్రు. తర్వాత మొన్న కూడా 18న విపరీతమైన హడావుడు చేశారు. ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకి ఇటు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంట. మీడియాలో కేవలం చూడడమే తప్ప మాతో ఏం చర్చలు జరపలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంతా కూడా ఉత్తిని పై ప్రకటనలే అని చెప్పి. ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ చెప్తున్నారు మాతో ఏం చర్చలు జరగలేదని చెప్పి. ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వస్తే ఎంత లాభం జరుగుతుందో, ఎంత మంది పేదలకు ఆసరాగా ఉంటుందో పదే పదే మీడియాలో కథనాలు చూస్తున్నాం. ప్రతిపక్షాలు పదే పదే మొత్తుకుంటున్న పరిస్థితి. మన రాష్ట్రంలో ఎంతో మందికి దీనివల్ల కరోనా ట్రీట్మెంట్ ఫ్రీగా లభిస్తుందని చెప్పి జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తం 26.11 లక్షల కుటుంబాలు ఉన్నాయండి మన రాష్ట్రానికి సంబంధించి ఆయుష్మాన్ పరిధిలో. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక్కో కుటుంబం 5 లక్షల వరకు దీని కింద ఉచితంగా ట్రీట్మెంట్ పొందొచ్చు. 5 లక్షలు చాలా చాలా ఎక్కువ పేద మధ్యతరగతి కుటుంబాలకి. అయితే ఆయా హాస్పిటల్స్ ఈ ఆయుష్మాన్ లో ఎంపానల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గైడ్ లైన్స్ రిలీజ్ అయితే దాన్ని బట్టి ఎంపానల్మెంట్ చేసుకుంటామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి. ఇప్పుడు 337 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్ అయి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 79 లక్షల కుటుంబాల్లో నుంచి 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ లో పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆయుష్మాన్ కింద చేయాలన్నా ఆరోగ్యశ్రీ కింద చేయడం అనేది ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆయా కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కార్డులు అట్లానే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆయుష్మాన్ కార్డులు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు క్యాన్సిల్ చేస్తారా, ఇవన్నీ కూడా చెప్పాలి. వీటి మీద పాపం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి వాటికి ఎలాంటి ఇది లేదు కాబట్టి. ఇవేవీ లేకుండానే ఆయుష్మాన్ అమలుకు సంబంధించి సర్కార్ ప్రకటన రిలీజ్ చేస్తుంది. ఇంకేముంది, మన దగ్గర ఏంటంటే ఒక జీవో ఇస్తే అది అమలైపోతున్నట్లే మనం ఫీల్ అవ్వాలి, ఒక ప్రకటన వస్తే అది జరిగిపోతున్నట్లే ఫీల్ అవ్వాలి. కేవలం అన్ని పేపర్ల మీద తప్పించి ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏది డెలివర్ కాని సిచ్యుయేషన్. నిజంగా ఇది కనుక అమలు చేస్తే ఎంతో మంది పేద కుటుంబాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్నాయని, వీళ్ళందరూ కూడా కొంతవరకు సేవ్ అవుతారు. బట్ ఎక్కడ ఆ దృష్టి కనిపించట్లా. ఐఐఎస్సి నుంచి పవర్ఫుల్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫుల్ ప్రయోగాలు చేస్తోంది. మన దేశ పరిస్థితులకి మనకుండే సిచ్యుయేషన్స్ కి అనువుగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కరోనా వైరస్ పై పోరాడే ప్రోటీన్ ని గుర్తించాము, దీని ద్వారా శక్తివంతమైన యాంటీబాడీస్ ని అత్యధికంగా ఉత్పత్తి చేసేలాగా వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నట్లుగా ఐఐఎస్సి మాలిక్యులర్ బయాలజీ సైంటిస్టులు చెప్తున్నారు. ఆల్రెడీ ఎలుకల మీద ట్రయల్స్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయట. సో దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల యాంటీబాడీస్ తో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయట ఈ వ్యాక్సిన్ తో. కొత్త రకం వైరస్లు పెరిగితే వాటిని ఎదుర్కొనే క్రమంలో యాంటీబాడీస్ తగ్గుతాయి. అయితే ఈ కొత్త వ్యాక్సిన్ ద్వారా ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్స్ కంటే కూడా ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి అసలు ప్రమాదం ఉండదు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి. ఇట్స్ వండర్ఫుల్ న్యూస్. దాని గురించి కూడా చూద్దాం. పంజాబ్ కి డైరెక్ట్ గా ఇవ్వలేము అని చెప్పి మోడర్నా చెప్పిందండి. యాక్చువల్లీ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్స్ పిలుచుకోవచ్చు అని చెప్పి కేంద్రం చెప్పిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు గ్లోబల్ టెండర్స్ కి పిలిచాయి. వ్యాక్సిన్ల కోసం పంజాబ్ సర్కార్ స్పుత్నిక్ వి టీకాలతో పాటు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నాలకు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టింది. అయితే పంజాబ్ పెట్టిన వ్యాక్సిన్ రిక్వెస్ట్ ని అమెరికా కంపెనీ మోడర్నా రిజెక్ట్ చేసింది. మా విధానాల ప్రకారం ఈ కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతోనే మేము డైరెక్ట్ గా డీల్ చేస్తాం, స్టేట్ తో మేము డీల్ చేయాలని చెప్పి చెప్పింది. వ్యాక్సిన్స్ ఇవ్వలేమని చెప్పినట్లుగా పంజాబ్ వ్యాక్సినేషన్ నోడల్ ఆఫీసర్ వికాస్ గార్గ్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న టీకాల కొరత తీర్చడం కోసం టీకాలు సమీకరించుకుంటాం. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి 44 లక్షల కన్నా తక్కువ డోసులు వచ్చాయని చెప్పి కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి. దాని గురించిన వార్త. ఇక బోర్డర్స్ జామ్. సో మనం అక్కడ కోదాడ రూరల్ సిఐ శివరాం రెడ్డి చెప్తున్న మాట చూద్దాం. అత్యవసర వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ కి మాత్రమే మినహాయింపిస్తున్నాం. అంబులెన్స్ లేక కార్లలో వచ్చే పేషెంట్లను వారి మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే అలౌ చేస్తున్నాం తెలంగాణలోకి. రాష్ట్రంలోకి వచ్చేవారు ఖచ్చితంగా ఈ పాస్ తీసుకుని ఉండాలి అంటున్నారు. ఈ పాస్ లేకపోతే
ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ని రానివ్వం. కరోనా నియంత్రణ కోసం చేస్తున్నాం ఈ పనులు, ప్రజలు సహకరించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కరోనా కంట్రోల్ కి లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు బోర్డర్స్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిషన్ లేకుండా వస్తే వెహికల్స్ ని అడ్డుకుంటున్నారు. ఏపీ నుంచి మామూలు వెహికల్స్ అయినా సరే ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు, లేకపోతే నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తున్నారు. అంబులెన్స్లు, అత్యవసర వాహనాలు, గూడ్స్ వెహికల్స్ కి మాత్రం అలో చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత గూడ్స్ వెహికల్స్ కి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆదివారం మాత్రం మరింత కఠినంగా అమలు చేయడం, ఈ పాస్ లేని వాహనాలు వెనక్కి పంపడం వల్ల బోర్డర్స్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందండి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. నల్గొండ జిల్లా రామాపురం చెక్ పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన వెహికల్స్ తాలూకు ఫోటో అది. సో లోపల పేజీలో మరిన్ని వార్తలు చూద్దాం. సెకండ్ పేజ్ కి వద్దాం. సెకండ్ పేజ్ కి వస్తే అమల్లోకి తెచ్చేది ఎన్నడు. సో మన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ తో కలిపి ఆయుష్మాన్ అమలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ రెడీ అయ్యాయని చెప్పి కేసీఆర్ చెప్పడమే తప్ప అసలు ఆ గైడ్ లైన్స్ ఏంటి, దాని కింద అసలు ఎన్ని హాస్పిటల్స్ ఎంపానల్ చేసుకోవాలి, ఇలాంటి ఏ డీటెయిల్స్ కూడా లేవు. సో ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం కేసీఆర్ ఒక ప్రకటన ఇచ్చి వదిలేశారు తప్పించి దానికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ జరగట్లేదు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి పదే 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 ప్రజల నుంచి విపరీతమైన విజ్ఞప్తులు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య ఆస్క్ కేటీఆర్ అని చెప్పి ఆయన ట్విట్టర్ లో ఇంటరాక్ట్ అయితే అందులో కూడా జనాలు కేటీఆర్ అడిగారు, సార్ ఎప్పుడు తెస్తారు ఆరోగ్యశ్రీలోకి, కరోనాని చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి. అన్ని పార్టీల లీడర్లు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు అయితే ప్రతి పూట ఏదో ఒక సందర్భంగా మాట్లాడుతూనే ఉన్నారు. సో ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏమనంటే కేరళ, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జనాలే ఖర్చు భరిస్తున్నారు, దీని మీద ఆఫీసర్ల స్టడీలో ఈ విషయం తేలింది అని చెప్పి ప్రకటన ఇచ్చింది. కానీ నిజంగా ఈ రాష్ట్రాల్లో కేరళ, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో లాస్ట్ ఇయర్ నుంచి కరోనాకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అంటే మన ఆరోగ్యశ్రీ అండ్ స్కీమ్, దాని పరిధిలోకి కరోనాని లాస్ట్ ఇయరే తీసుకొచ్చిన పరిస్థితి. ఇక తమిళనాడులో కూడా సేమ్ ఈ మధ్య అక్కడి స్కీమ్ లోకి కరోనాని తీసుకొచ్చారు. మనకు తెలుసు స్టాలిన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫస్ట్ కరోనాకి ఫ్రీ ట్రీట్మెంట్ అనే ఫైల్ పై సంతకం కూడా చేశారు. ఇక యూపీలో ఆయుష్మాన్ భారత్ క్లియర్ గా అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద ఫస్ట్ వేవ్ నుంచే కరోనాకి అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక కేరళ ప్రభుత్వం అయితే 10 రోజుల క్రితమే ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులపై ఇదివరకు ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని సవరిస్తూ మరో జీవో ఇచ్చింది. మరింత తగ్గించింది అనమాట ఛార్జీలు. ఆయుష్మాన్ స్కీమ్ ని కూడా కేరళ ప్రభుత్వం అమలు చేస్తోంది. సో సర్కార్ ప్రకటన ఒక రకంగా ఉంది, బట్ ఫ్యాక్చువల్ పొజిషన్ ఒక రకంగా ఉంది. సో అది తిప్పికొట్టడం అంటే అది ఫెయిల్ అయింది ఆ ప్రకటన. అందుకని చెప్పి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అమలు విషయంలో మాత్రం ఎక్కడా కూడా స్పష్టత లేని పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ఇవాళ రేపు వానలు పడతాయని వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోందండి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం మరింత బలపడింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్తోంది. దాని గురించిన వార్త. ఇంటర్ పరీక్షలు పెట్టేందుకే రాష్ట్రాల మొగ్గు. సో సిబిఎస్ఈ 12th క్లాస్ అలాగే రాష్ట్రాల ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఎగ్జామ్స్ పెట్టేందుకే అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని చెప్పి నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి జూన్ 1st తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. యాక్చువల్లీ కరోనా సెకండ్ వేవ్ వల్ల 12th క్లాస్ ఎగ్జామ్స్ అన్ని వాయిదా పడ్డాయి, మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి ఎట్లా ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి నిన్న ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వర్చువల్ గా అందరూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా రమేష్ పోఖ్రియాల్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవడేకర్, సంజయ్ ధోత్రే, వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు వీళ్ళందరూ పాల్గొన్నారు. తర్వాత రమేష్ పోఖ్రియాల్ మీడియాతో మాట్లాడారు. మెయిన్ గా సిబిఎస్ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చింది ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి. మెజారిటీ రాష్ట్రాలన్నీ కూడా 2 ఆప్షన్ కి మొగ్గు చూపాయని చెప్పి ఆయన అన్నారు. సో ఎగ్జామ్స్ కి సంబంధించి మంగళవారంలోగా పూర్తి వివరాలతో సూచనలు ఇవ్వాలని చెప్పి అన్ని రాష్ట్రాలు యూటీలకి చెప్పామని అన్నారు. ఇక 12th క్లాస్ స్టూడెంట్లకి ఎగ్జామ్స్ పెట్టకుండా ఇతర మార్గాలు ఆలోచించాలని మహారాష్ట్ర కోరిందండి. ఎగ్జామ్స్ కి ముందు స్టూడెంట్స్ కి వ్యాక్సిన్స్ వేయాలని చెప్పి ఢిల్లీ, కేరళ కూడా సూచించాయి. కరోనా బాగా కంట్రోల్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి తమిళనాడు కోరింది. అయితే సిబిఎస్ఈ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం మనం. 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పై 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షన్ ఏ ఏంటంటే మొత్తం 19 మేజర్ సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్స్ పెట్టాలి. ఈ మేజర్ సబ్జెక్ట్స్ లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో దాని ఆధారంగా మైనర్ సబ్జెక్టులకు కూడా మార్కులు వేయాలి. ఇవన్నీ కూడా నెల రోజుల్లో ఏర్పాట్లు చేయాలి అని చెప్పి సూచించింది. 2 నెలల్లో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ప్రకటించాలి. మరో నెల రోజుల్లో కంపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేయాలి. ఒకవేళ
ఈ మూడు నెలల విధానం కనుక సాధ్యం కాకపోతే ఆగస్టు 1 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ పెట్టి సెప్టెంబర్ 20న రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రపోజ్ చేసింది. ఇక ఆప్షన్ బి చూద్దాం. ఈ ఆప్షన్ బి కి ఎక్కువ రాష్ట్రాలు మొగ్గు చూపినట్లు కూడా మంత్రి చెప్పారు. 19 మేజర్ సబ్జెక్ట్స్ కి మాత్రమే ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్ టైం ని 180 నిమిషాల నుంచి 90 నిమిషాలకి తగ్గించాలి. కొన్ని ప్రత్యేక సెంటర్స్ లో మాత్రమే లేదా ఎవరి స్కూళ్లలో వారే ఎగ్జామ్స్ రాసుకునేలాగా పర్మిషన్ ఇవ్వాలి. జూలై 15 నుంచి ఆగస్టు 26 మధ్య ఈ ఎగ్జామ్స్ పెట్టాలి. సెప్టెంబర్ లో రిజల్ట్స్ ప్రకటించాలి అని చెప్పి సిబిఎస్ఈ ఇచ్చింది. సో ఈ రెండు ఆప్షన్స్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. వీలైతే జూన్ లాస్ట్ వీక్ లో పెడతామని చెప్పి మన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మీటింగ్ లో చెప్పారండి. కరోనా తీవ్రత బాగా తగ్గి పరీక్షలు పెట్టేందుకు అవకాశం ఉంటే జూన్ లాస్ట్ వీక్ లో పెడతాము ఇంటర్ ఎగ్జామ్స్ అని చెప్పి కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. సమావేశంలో మన రాష్ట్రం నుంచి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. జూన్ నెలాఖరులో ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే అప్పుడు ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మార్క్స్ ఇవ్వాలి. రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆల్రెడీ 10th ఎగ్జామ్స్ రద్దు చేశారు. బట్ మన దగ్గర ఇంటర్ పరీక్షలు మాత్రం జస్ట్ వాయిదా వేస్తారు. జూన్ 1న పరిస్థితుల్ని పరిశీలించి అప్పుడు ఎగ్జామ్స్ పై డెసిషన్ తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాని గురించిన వార్త. కొత్తగా 2242 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్ చెప్పారండి. మొత్తం 45,526 టెస్టులు చేశారు. నిన్న ఒక రోజు 3,125కి మృతుల సంఖ్య చేరింది. నిన్న కొత్తగా 19 మంది చనిపోయినట్లు చెప్పారు. ఈ 2,242 మందిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 343 కేసులు, జిల్లా 199 కేసులు వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు ఆయుర్వేద మందులు. సో ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చేందుకు ఆయుష్ ఏర్పాట్లు చేస్తోందండి. బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ కి ఆయుర్వేద మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయని చెప్పి ఆయుష్ అధికారులు చెప్తున్నారు. ఈఎన్టీ ఆసుపత్రిలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో పేషెంట్స్ వాళ్ళకి ఇవాళ కానీ రేపు కానీ ఈ మందులు ఇవ్వనున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ముందుగా 100 మందికి ఇచ్చి మందుల పనితీరు చూస్తాము అని చెప్పి కూడా ఆయుష్ డాక్టర్స్ అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వీటి వల్ల. ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి వాడుతూ దాంతో పాటు ఇది తీసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈ మందులు వాడొచ్చు అని చెప్పి ఆయుష్ అధికారులు అంటున్నారండి. సో ఈ మెడిసిన్స్ ఇచ్చిన వారం తర్వాత దీని పనితీరు తెలుస్తుంది. అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లో ఇది దొరుకుతుంది. ప్రభుత్వం అయితే ఫ్రీగా అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే ప్రజలకు అందించబోతోందని చెప్పి ఆయుష్ చెప్తోంది. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా ఉంటుందని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు విపరీతంగా పెరుగుతున్నాయింది బ్లాక్ ఫంగస్ కేసులు. ఆదివారం నాటికి 102కు చేరింది గాంధీలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య. ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న 4 బాధితులకి ఆపరేషన్ చేసినట్లుగా చెప్పారు వీళ్ళు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. అందరికీ ఆపరేషన్స్ అక్కర్లా, బాగా సివియర్ కండిషన్స్ ఉంటేనే ఆపరేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వ్యాధి తీవ్రతను అంచనా వేసేందుకు సిటీ స్కాన్ అలాగే ఎంఆర్ఐ వంటి పరీక్షలు కూడా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక గాంధీలో జూడాలు నిరసన చేపట్టారండి. ఆల్రెడీ వాళ్ళు చెప్పున్నారు మా డిమాండ్స్ కనుక తీర్చకపోతే మేము సమ్మెకు దిగుతామని చెప్పి. సో అందులో భాగంగా నిన్న వాళ్ళందరూ కూడా విధులకు వచ్చారు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని. 25 వరకు టైం ఇచ్చాం. ఈ లోపల కనుక ప్రభుత్వం స్పందించకపోతే 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా జుడాలంతా డ్యూటీలు బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. దాని గురించిన వార్త. కరోనా వ్యాక్సినేషన్ పై ఇవాళ సీఎం రివ్యూ. మనం ఏదో అనుకున్నాం కదా ఇవాళ నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ అట్లా ఏం లేదు. ఇవాళ సీఎం కేసీఆర్ రివ్యూ చేస్తారంట. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ కి సంబంధించి రివ్యూ చేసి ఆ రివ్యూ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటారట. బుధవారం నుంచి వ్యాక్సినేషన్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. విపరీతంగా వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. చాలా మంది అయితే సెకండ్ డోస్ కి టైం అయిపోయి కూడా ఏం చేయాలో తెలియక ఆగమవుతున్న పరిస్థితి. మన రాష్ట్రంలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ని కూడా తయారు చేస్తున్నట్లుగా చెప్తున్నారు అధికారులు. 7.73 లక్షల డోసులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రెడీగా. సో మరి ఎప్పుడు టీకాలు రీస్టార్ట్ చేస్తారో ఎవరికైతే అర్థం కావట్లా. ఎదురు చూపులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో ఐఏఎస్సి నుంచి పవర్ఫుల్ వ్యాక్సిన్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో వైరస్ స్పైక్ ప్రోటీన్ తో టీకాను డెవలప్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడున్న లైసెన్స్డ్ వ్యాక్సిన్స్ తో పోలిస్తే తాము తయారు చేసే వ్యాక్సిన్ చాలా పవర్ఫుల్ అని చెప్పి కూడా చెప్తున్నారు. చిన్న జంతువులపై విష ప్రభావం సేఫ్టీ విషయంలో ప్రయోగాలు చేస్తాము. తర్వాత మనుషులపై వేర్వేరు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పి కూడా అన్నారు. ఇది మార్కెట్ లోకి రావడానికి 1 year పడుతుందట. ఈ వ్యాక్సిన్ ని భద్రపరిచేందుకు మామూలు మన రూమ్ టెంపరేచర్ లోనే ఉంచొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ ఫ్రెండ్ కి మందులు తీసుకెళ్తున్న హీరో నిఖిల్ ఆపేసిండ్రు. సో మన టాలీవుడ్ హీరో నిఖిల్ తన ఫ్రెండ్ కిమ్స్ సికింద్రాబాద్ కిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫ్రెండ్ కి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్తుంటే ఈ పాస్ ఉంటేనే పంపుతామని చెప్పి పోలీసులు ఆపేసిన పరిస్థితి. సో ట్విట్టర్ లో నిఖిల్ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఒక పేషెంట్ కి అత్యవసర మందులు ఇచ్చేందుకు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తుంటే
ఉప్పల్ దగ్గర పోలీసులు ఆపేసిండ్రు. పేషెంట్ వివరాలు, ప్రిస్క్రిప్షన్ అన్ని చూపించినా సరే నన్ను అలో చేయలేదు. నేను ఎంతగానో ట్రై చేసినాను ఈ పాస్ కోసం, బట్ రాలేదు సర్వర్లు డౌన్ అవ్వడంతో అని చెప్పి అంటున్నారు. అండ్ ఈ లాక్డౌన్ టైంలో మెడికల్ ఎమర్జెన్సీస్ కి పర్మిషన్ ఉంది కదా, ఎందుకు ఆపేసిండ్రు అని చెప్పి కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే హైదరాబాద్ పోలీసులు దానికి రెస్పాండ్ అయ్యారు. సార్ మీరు లొకేషన్ షేర్ చేయండి, మా పోలీసులు వచ్చి ఆ మందుల్ని కిమ్స్ లోని మీ పేషెంట్ కి అందజేస్తారు అని చెప్పిన పరిస్థితి. అయితే అత్యవసర పనుల మీద వెళ్తున్న వాళ్ళని కూడా అడ్డుకోవడం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మనం అదే పేజ్ లో బోర్డర్స్ జామ్. సో లాక్డౌన్ మినహాయింపున్న 6 to 10 మధ్య ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల వాహనాలను అనుమతిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 4 చెక్ పోస్టులు సూర్యాపేట జిల్లాలో 4 చెక్ పోస్టులో 3ంటిని పూర్తిగా బంద్ చేశారండి. మఠంపల్లి, పులిచింతల, మేళ్ల చెరువు చెక్ పోస్టులు బంద్ చేశారు. ఓన్లీ కోదాడ మీదుగా మాత్రమే ఏపీ వాహనాల్ని అలౌ చేశారు. సో విపరీతంగా వాహనాలు రావడంతో రామాపురం దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఆ చెక్ పోస్ట్ దగ్గర. అండ్ పుల్లూరులో గంట తర్వాత వదిలేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూరులో కూడా ఈ పాస్ లేని వాహనాల్ని నిన్న పోలీసులు అడ్డుకున్నారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ. ఉదయం 6 గంటల నుంచి 1 గంట మాత్రమే వాహనాలను ఆపారు. సో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది అప్పటికే. సో వెహికల్స్ ని వదిలేసాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి వార్త. అమ్మ ఫోన్ కావాలి, పాపం పోలీసులకు 9 ఏళ్ల చిన్నారి కన్నీటితో లెటర్ రాసిన వార్త అండి ఇది. పాపం ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. తల్లి మాత్రం కరోనాతో పోరాడి ఓడిపోయింది. తల్లి చనిపోయింది. అయితే మా అమ్మకి సంబంధించిన వస్తువులు ఇచ్చారు కానీ అమ్మ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. అమ్మ ఫోన్ ఇస్తే మా అమ్మ జ్ఞాపకాలు అందులో నాకు ఉంటాయి, దయచేసి ఆ ఫోన్ ఇప్పించండి అని చెప్పి ఆమె లెటర్ రాసింది. కర్ణాటకలోని కొడగుకు చెందిన 9 ఏళ్ల హృతీక్ష తల్లి ప్రభ చనిపోయారు. సో ఆ ఫోన్ ఇస్తే బెటర్ అని చెప్పి ఆమె లెటర్ రాసింది. సో కుషాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫోన్ కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఈ లోపల ఇండియన్ యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు హృతీక్షకి కొత్త ఫోన్ అందజేసిన పరిస్థితి. బట్ ఆమె అమ్మ ఫోన్ కావాలి అని చెప్పి ఆ లెటర్ లో వేడుకున్న సిచ్యుయేషన్. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీకి అడ్డుకట్టేది కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ ని ప్రారంభించారు నిన్న జెండా ఊపి. దానికి సంబంధించిన ఫోటో మనం చూడొచ్చు. సో కరోనా పేషెంట్లని ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నా సరే ఎందుకు ప్రభుత్వం పట్టనట్లు ఉంటుంది, ఎందుకు అడ్డుకోవట్లేదు అని చెప్పి ఆయన సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులపై నియంత్రణ లేదు, వాటి విషయంలో కఠినంగా ఉంటామని చెప్పి సీఎం అన్నారు. బట్ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకోవట్లేదని చెప్పి ఆయన అంటున్నారు. ఏపీ, మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా కరోనాకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంటే మన దగ్గర ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు, ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కరోనా టెస్టుల విషయంలో కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. గ్రామీణ ప్రాంత ప్రజలైతే భయం గుప్పిట్లో మగ్గుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. నిన్న గాంధీ భవన్ కి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 3 అంబులెన్స్ అందజేశారు. వాటిని ఉత్తమ్ ప్రారంభించారు. ఏ ఆసుపత్రి అయినా 50 కిలోమీటర్ల పరిధిలోని ఏ ఆసుపత్రికైనా అవసరం ఉన్న వారిని తరలిస్తారు ఈ అంబులెన్స్ లో అని చెప్పారు. టెస్టులు చేయకుండా కేసులు తగ్గుతున్నాయని చెప్పి చూపిస్తున్నారు మన రాష్ట్రంలో అని చెప్పి పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారండి. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గాని కరోనా కట్టడిలో ప్రధాని మోడీ కానీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇంతటి ఉపద్రవం వచ్చినా సరే ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. వ్యాక్సినేషన్ ఆపేసి ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుకుంటున్నారు, ఇంతకంటే దారుణం ఉంటుందా అని చెప్పి కూడా నాయకులు క్వశ్చన్ చేశారు. రైతు గోసపై ఇవాళ బీజేపీ పోరు దీక్షకు పిలుపునిచ్చిందండి. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో ఉద్యమం చేపట్టబోతున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష పేరుతో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కరోనాతో సమాజం అతలాకుతలం అవుతోంది, రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొడుతోందని చెప్పి కూడా అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి సీఎం కేసీఆర్ ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప రైతుల బాగు కోసం ఆయన చేసింది ఏం లేదు అని చెప్పి సంజయ్ అన్నారు. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయానికి ఎకరానికి 1 కోటి ఆదాయం వస్తుందని చెప్పి కేసీఆర్ చెప్పారు. మన రాష్ట్రంలో ఒక రైతు ఎకరానికి ఎంత సంపాదిస్తాడో చెప్పగలుగుతారా సీఎం అని చెప్పి క్వశ్చన్ చేశారు. రుణమాఫీ అడ్రస్ లేదు, సబ్సిడీ విత్తనాల సరఫరాకి బ్రేకులు పడ్డాయి, రైతు బంధు మంచి పథకం అని చెప్పారు, అసలు బకాయిలే చెల్లించలేదు అని చెప్పి కూడా మాట్లాడారు. యాసంగి పంట కొనుగోలు లక్ష్యం 94 లక్షల టన్నులైతే 54 లక్షల టన్నులే ఇప్పటిదాకా కొన్నారు. వారంలో ఈ కేంద్రాన్ని మూసేయాలని చెప్పి కేసీఆర్ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన అన్నారు. బీజేపీ దీక్షను విజయవంతం చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుల గీతామూర్తి నిన్న ఒక ప్రకటనలో పిలుపునిచ్చారండి. ఎవరికి వారు వాళ్ళ ఇళ్లలోనే కూర్చుని ఈ దీక్షని స్వచ్ఛందంగా దీక్ష చేసి సక్సెస్ చేయాలి అని చెప్పి కూడా ఆమె పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో రైతులు మోసపడుతున్నారు, తడిసిన వడ్లని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు.
ఈటెల కొడుకు నితిన్ పై ఫిర్యాదు వచ్చిందండి నిన్న. దాని మీద కూడా విచారణకు ఆదేశించారు సీఎం. మాజీ మంత్రి ఈటెల భూ కబ్జా వ్యవహారంలో కేసీఆర్ కి మరొక ఫిర్యాదు వచ్చింది. ఈటెల నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని చెప్పి మేడ్చల్ జిల్లా రావల్కోల్ గ్రామానికి చెందిన పిట్ల మహేష్ ముదిరాజ్ కేసీఆర్ కి ఫిర్యాదు చేశారు. సో వెంటనే విచారణ చేయాలని చెప్పి సిఎస్ ని సీఎం ఆదేశించారు. దాని గురించిన వార్త. బొల్లారం మిలిటరీ హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్. సో కంటోన్మెంట్ లోని బొల్లారం మిలిటరీ హాస్పిటల్ ని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా పనిచేస్తుందని చెప్పి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. జనాలకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి డాక్టర్స్ అన్ని వేళలా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అన్నారు. మొత్తం మోడర్నైజేషన్ పూర్తయింది కంటోన్మెంట్ లోని బొల్లారం జనరల్ హాస్పిటల్. నిన్న రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. 50 బెడ్ల బొల్లారం హాస్పిటల్ ని కరోనా హాస్పిటల్ గా మార్చాము. బెడ్ల సంఖ్యని 100 కూడా పెంచుతామని చెప్పన్నారు. 20 రోజుల క్రితం పనులు ప్రారంభించాం. ఎంపీ నిధులు దాతల సహాయంతో మొత్తం 50 ఆక్సిజన్ బెడ్ సామర్థ్యంతో మొత్తం హాస్పిటల్ ని రెడీ చేశామని చెప్పి కూడా ఆయన అన్నారు. జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్పి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు నిన్న ట్విట్టర్ లో. నిరుద్యోగులు ఏండ్ల సంధి ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికైనా జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. వీసీలకు నియామకంపై కూడా ట్వీట్ చేశారు ఆమె. తెలంగాణలో వర్సిటీల అవసరాన్ని గుర్తించి వైఎస్ఆర్ కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే దానికి వీసీల్ని ఏర్పాటు చేయడానికి ఏండ్లు పట్టింది వీళ్ళకి అని చెప్పి కూడా రాష్ట్ర సర్కార్ అని చెప్పి ఆమె విమర్శించారు. ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషం. సమాజ సేవకులుగా ప్రజల పక్షాన పోరాడే ప్రశ్నించే గొంతుకులుగా మారాలి అని చెప్పి కూడా ఆమె వీసీని ఉద్దేశించి అన్నారు. 800 మందికి ఫుడ్ ప్యాకెట్స్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో తీన్మార్ మల్లన్న టీం పంచుతోందండి. లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. సో వీళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న అనాథలు, అలాగే భిక్షాటం చేసి బతికే వాళ్ళు, వీళ్ళకి సంబంధించి లాక్డౌన్ కి సంబంధించి ఎలాంటి చర్యలు వీళ్ళ గురించి తీసుకోలేదు అని చెప్పి ఆయన అన్నారు. నిన్న తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఉస్మానియా హాస్పిటల్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్, కూకట్పల్లి ప్రాంతాల్లో సుమారు ఒక 800 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు వీళ్ళ టీం. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి అన్నారు. ఎవరైనా పేద మిడిల్ క్లాస్ ప్రజలు కార్పొరేట్ దవాఖానాల దోపిడీకి అప్పుల పాలవుతున్నారు. కరోనా పేషెంట్స్ కి సహాయకులుగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఫుడ్ సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పై కేసు నమోదైందండి. కరోనా విషయంలో ఇష్టం వచ్చినట్లు ఆయన ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కమల్ నాథ్ మాట్లాడుతూ B1.617 ని ఇండియన్ వేరియంట్ అని చెప్పి ఆయన మాట్లాడారు. మన దేశంలోనే తొలిసారి గుర్తించారు. ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మేరా భారత్ ఇప్పుడు కోవిడ్ గా మారిందని చెప్పి ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ భావిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. ఒక మధ్యప్రదేశ్ లోనే మార్చి, ఏప్రిల్ మధ్య కాలంలో 1,00,000 మందికి పైగా కరోనాతో చనిపోయారని చెప్పి కూడా కమల్ నాథ్ ఆరోపించిన పరిస్థితి. సో కమల్ నాథ్ కామెంట్స్ పై శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. దేశద్రోహానికి తక్కువేం కాదా కామెంట్స్ అని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. దాని గురించిన వార్త. రోజు 150 కోట్లు. సో రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఇప్పటికీ రోజు 100 కోట్లకు పైగా జనాలు ఫీజులు కడుతున్న పరిస్థితి. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా పేషెంట్లు 25,485 మంది ఉంటే అందులో 17,461 మంది ప్రైవేట్ దవాఖానలో ఉన్నారండి. ఒక్కొక్క వ్యక్తి యావరేజ్ గా 70,000 బిల్లు కడుతున్నారు రోజుకి. కొన్ని చోట్ల 1,00,000 కూడా కడుతున్నారు. ఇవన్నీ కలిపిన ఒక రోజులో తక్కువకి తక్కువ 122 కోట్లు కట్టారు ఆదివారం ఒక్క రోజే. ఇవి కాక అంబులెన్స్ లు, మెడికల్ కిట్లు, ఆక్సిమీటర్లు, ఆన్లైన్ డాక్టర్లు ఎక్సెట్రా విపరీతమైన భారం. మిడిల్ క్లాస్ అయితే నలిగిపోతున్న సిచ్యుయేషన్ అండి. తమ వారిని బతికించుకునేందుకు అప్పులు చేస్తున్నారు. ఆస్తులు అమ్మే బిల్లులు కడుతున్నారు. కొంతమంది ఏండ్లకేండ్లు కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. ఈ ఆరోగ్యశ్రీలో చేరిస్తే చాలా మందికి కొంతైనా ఖర్చు తగ్గేది. బట్ రాష్ట్ర సర్కార్ ఆ దిశగా ఎక్కడ చర్యలే తీసుకొని పరిస్థితి. పూర్తిగా చేతులు ఎత్తేసిందండి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ విషయంలో. ఫస్ట్ వేవ్ లో ఫీజుల నియంత్రణ అని చెప్పి ఒక జీవో దేవడం, సగం బెడ్ల స్వాధీనం అని చెప్పి కనీసం హడావిడి చేసింది. అసలు ఈసారి అయితే అది కూడా లేదు. అడ్డగోలు బిల్లులపై ఆధారాలతో పాటు 1000 మంది ఫిర్యాదులు చేస్తున్నా ఏం పట్టించుకుంటారా. ఒక మామూలుగా సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం అయితే సాధారణ ఐసోలేషన్ కి రోజుకి 4,000, ఐసీయూ అయితే రోజుకి 7,500, వెంటిలేటర్ పెడితే రోజుకి 9,000 ఇవ్వాలి, 9,000 తీసుకోవాలి. కానీ ఎక్కడ ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఈ బిల్లులు ఎక్కడ కూడా అమలు కాని సిచ్యుయేషన్. లెక్క చేయని హాస్పిటల్స్ మీద కనీసం సీరియస్ యాక్షన్ కూడా ప్రభుత్వం తీసుకోవట్లా. మొత్తం 70% మంది ప్రైవేట్ కే వెళ్తున్నారండి. బాగా అత్యంత పేదలు, మరీ మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పితే ఎవ్వరు కూడా ప్రభుత్వ దవాఖాన వైపు కన్నెత్తి కూడా చూడట్లా. అప్పో సొప్పో చేసి ప్రైవేట్, కార్పొరేట్ వైపే వెళ్తున్నారు. ఎట్లయినా ప్రాణాలు దక్కుతాయి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం లేక మన వాళ్ళు ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ కూడా అందరూ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఆ డాక్టర్లతోనే ట్రీట్మెంట్ తీయించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం కుదరక
ఎవరు కూడా పోని పరిస్థితి. 70% మంది ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. అండ్ ఈ గాంధీ వంటి పెద్ద దవాఖానలో కూడా స్టాఫ్ తక్కువ ఉండడం, ఎక్కువ మంది పేషెంట్లు రావడంతో డాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా విపరీతమైన ఒత్తిడి అండ్ ఎన్నో ఘటనలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో. సో వీటన్నిటి వల్ల కూడా ప్రభుత్వ దవాఖానల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేలా చేసిన పరిస్థితి. సో దాని గురించిన వార్త. 20 రోజుల ట్రీట్మెంట్ కి 20 లక్షలు వసూలు చేసిన పరిస్థితి అండి. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన అల్లాడి శ్రీనివాస్ విషయంలో పోరాడి చనిపోయాడు పాపం. దాదాపు 20 లక్షల వరకు వాళ్ళ ఫ్యామిలీ ఖర్చు పెట్టిందట. బాండ్ రాసిస్తేనే డెడ్ బాడీ ఇచ్చారట. హైదరాబాద్ నిజాంపేటకి చెందిన బ్యాంక్ ఉద్యోగి దుర్గాప్రసాద్ కుమార్తెకి కరోనా సోకింది. పాపం ఆమె చనిపోయింది. మొత్తం 5 లక్షలు చెల్లించారు. ఇంకో 4 లక్షలు అయింది, అవి ఇస్తేనే డెడ్ బాడీ ఇస్తామని చెప్తే చేసేదేం లేక 2 లక్షలు చెల్లించారు. ఇంకో 2 లక్షలకి బాండ్ పేపర్ రాసిస్తేనే డెడ్ బాడీ ఇచ్చిన పరిస్థితి. లక్షలకు లక్షలు పోసినా సరే అసలు ఏమీ జరగట్లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బతికుంటే చాలని 22 లక్షలు అప్పు చేసినా అని చెప్పి ఒక ప్రైవేట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ గత అక్టోబర్ లో కరోనా బారిన పడ్డ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ కు చెందిన మంచికట్ల సత్యం చెప్తున్నారు. 18 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను హైదరాబాద్ కిమ్స్ లో. మొత్తం ఫస్ట్ హన్మకొండలో ఒక ప్రైవేట్ హాస్పిటల్, తర్వాత కిమ్స్, 2 చోట్ల కలిపి 22 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. బతికుంటే ఎట్లయినా తీర్చొచ్చన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్లు అప్పు చేశాను. ఇప్పుడు అప్పులు ఎలా కట్టాలో తెలుస్తలేదు అని చెప్పి ఇట్లా ఎంతో మంది విపరీతంగా అప్పుల పాలైపోయిన సిచ్యువేషన్ అండి. నెక్స్ట్ పేజ్కి వస్తే మరణించిన టీచర్ల ఫ్యామిలీలకి కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి యూపీ సర్కార్ కి కాంగ్రెస్ నేత ప్రియాంక డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త. పిల్లల్ని కాపాడుకునేందుకు కోవిడ్ టాస్క్ ఫోర్స్ థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఇప్పటికే చాలా రాష్ట్రాలు సమాయత్తం అయిపోతున్నాయి, ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. థర్డ్ వేవ్ పిల్లల మీద బాగా అటాక్ చేస్తుందని చెప్పి విపరీతమైన వార్నింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు చర్యలు మొదలు పెట్టేశాయండి. పిల్లల కోవిడ్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాయి. పిల్లల కోసం ఐసీయూ బెడ్లు, కోవిడ్ కేర్ సెంటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. యూపీలో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పిల్లలకి పెద్దలకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని. అదే కాకుండా 10 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పి నిర్ణయించినట్లు సీఎం యోగి చెప్పారు. ఎందుకంటే తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ఇస్తే ఇంట్లో పిల్లలకి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది కాబట్టి. జర్నలిస్టులు, జ్యుడిషియల్ అధికారులు, వారి కుటుంబాలకి ఇప్పటిదాకా లక్నో, నోయిడాల్లోనే కరోనా టీకాలు వేస్తున్నారు. ఇంటి నుంచి ప్రతి జిల్లాలో కూడా ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం అంతటా కూడా 150 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే 38 ప్లాంట్ల ఏర్పాటు పనులు నడుస్తున్నాయని చెప్పి అక్కడ ఆరోగ్య మంత్రి చెప్తున్నారు. పిల్లల్లో కేసులు కూడా బాగా పెరిగాయండి. ఫస్ట్ వేవ్ లో పెద్దగా పిల్లలు కరోనా వచ్చిన ఇష్యూస్ లేవు. సెకండ్ వేవ్ లో మాత్రం మార్చి 24 వరకు 10 ఏళ్ల లోపున్న 81,000 మంది పిల్లలు కరోనా సోకితే మే 6 కల్లా 1,49,000కు పెరిగింది. అంటే ఒక నెలన్నరలోనే 67,000కు పైగా కేసులు వచ్చాయి. 11 to 20 ఏళ్ల మధ్య వారిలో అయితే మార్చి 24 వరకు 1,00,000కు పైగా కేసులు వచ్చాయి. తర్వాత నెలన్నరలోనే 3 లక్షలకు పైగా చేరుకున్న పరిస్థితి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారిలో 4.15 లక్షల నుంచి 8.67 లక్షలకి కేసులు పెరిగాయి. సో విపరీతంగా కరోనా కేసులు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో పెరుగుతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ముందు నుంచి ఏర్పాట్లు చేసుకున్నాయి. మన దగ్గర ఇంకా సెకండ్ వేవ్ లో విషయంలోనే మన వాళ్ళు టెస్టులు తగ్గించి కేసులు తక్కువ వస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇంకా థర్డ్ వేవ్ కి సంబంధించి ప్రిపరేటరీ మెజర్స్ అంటే చాలా అత్యాస అవుతుంది మనం దాని గురించి ఆలోచించడం. దూసుకొస్తున్న యాస్ తుఫాన్. సో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న సైక్లోన్ యాస్ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పి కేంద్ర సంస్థలు, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాల అధికారులని ప్రధాని ఆదేశించారు. నిన్న ఆయన దీనికి సంబంధించి రివ్యూ చేశారు. సో రేపటికల్లా ఇది తీవ్ర పెను తుఫానుగా మారుతుందని చెప్పి మంగళవారం నాటికి తీవ్ర పెను తుఫానుగా మారుతుందని చెప్పి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోందండి. సైక్లోన్ యాస్ గంటకి 165 కిలోమీటర్ల వేగంతో ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ మధ్య బుధవారం తీరం దాటొచ్చని చెప్పి చెప్తున్నారు. సో కేర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఆయా రాష్ట్రాల అధికారులకు సూచించారు. అసోంలో 8 మంది మిలిటెంట్లు ఎన్కౌంటర్ లో చనిపోయారు. దాని గురించిన వార్త. కొత్త కేసులు 2.4 లక్షలు. సో మన దేశవ్యాప్తంగా 3,741 మంది చనిపోయినట్లు చెప్తున్నారు. 10.57% తగ్గిందండి పాజిటివిటీ రేట్. ఒక్కరోజు రికార్డు స్థాయిలో 21 లక్షలకు పైగా టెస్టులు చేశారు. సో కొత్త కేసులు 2.4 లక్షలు వచ్చినట్లు హెల్త్ బులెటిన్లో చెప్పారు. కరోనా మృతుల అంత్యక్రియలపై సుప్రీంలో ఎన్జీఓ పిల్ వేసింది. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు డెడ్ బాడీలు తరలింపుకి అంబులెన్స్ అని చెప్పి దాని గురించి వార్త. రాయగఢ్ కోస్ట్ ఏరియాలో 8 డెడ్ బాడీలు దొరికాయి. ఈ P305 నావలోని సిబ్బందిగానే అనుమానిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి డెడ్ బాడీస్ అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరపాలని నేపాల్ ప్రధానికి ఈసీ విజ్ఞప్తి చేసింది. దాని గురించిన వార్త. కేసులు తగ్గితే అన్లాక్. సో కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఇంకొక వారం లాక్డౌన్ పొడిగిస్తున్నట్లుగా.
అప్పటి కేసులు తగ్గితే అన్లాక్ అనేది ఫేజ్ వైజ్ గా చేస్తాం, ఒకేసారి అన్లాక్ చేసేయడం కరెక్ట్ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒక దశలో ఒక రోజులో 28,000 కేసులు వచ్చి ఉండే ఢిల్లీలో గత 24 గంటల్లో 1600 నమోదయ్యాయి. చాలా ఎఫిషియెంట్ గా కరోనాని కంట్రోల్ చేయగలిగా. ఇంతవరకు ఎవరైతే సహకరించారో ప్రజలు వాళ్ళందరూ మరింతగా సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అండ్ పోరేం అయిపోలేదు, థర్డ్ వేవ్ పొంచి ఉంది, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఆయన అంటున్నారు. మారథాన్ కు వడగండ్ల వాన బ్రేక్, 21 మంది చనిపోయారండి. చైనాలో జరిగింది ఘటన. మారథాన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సడన్ గా బలమైన గాలులు, వడగండ్ల వాన, ఉష్ణోగ్రతలు అయితే సడన్ గా పడిపోయి చలి విపరీతంగా పెరిగిపోయింది. 21 మంది రన్నర్స్ పాపం చనిపోయిన పరిస్థితి, దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, సగం నీళ్లు వేస్ట్, కొండపోచం నుంచి రోజు 1600 క్యూసెక్లు విడుదల. నిజాం సాగర్ లోకి చేరేది కేవలం 800 క్యూసెక్లే. నెల రోజుల్లో ప్రాజెక్ట్ లోకి 1.3 టీఎంసీలు అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. ప్రేమ వ్యవహారంలోనే సిద్ధార్థ హత్య జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పారండి. 5గురిని అరెస్ట్ చేశాం, 2 పరారీలో ఉన్నారని చెప్పి మనకు తెలుసు కదా. హాసుకొత్తూరులో ఒక అబ్బాయిని చంపేసి కోవిడ్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, దాని గురించిన వార్త. పూల రైతులపై కరోనా ఎఫెక్ట్ విపరీతంగా పడింది. సెకండ్ వేవ్ లో విపరీతంగా నష్టాలు చవిచూస్తున్నారు. పెళ్లిళ్లు జరుగుతున్నాయి, బట్ పెళ్లిళ్ళకి చాలా లిమిటెడ్ గానే జనాలను అలో చేస్తున్నారు కాబట్టి డెకరేషన్లు అవి ఇవి ఏం లేకుండా నార్మల్ గా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు. లక్షలు నష్టపోయామని చెప్పి పాపం పూల రైతులు అంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, స్టాఫ్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా? నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో సమస్యలు వేధిస్తూనే ఉన్నాయండి. ప్రతి చోట, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పరిస్థితి మనం చూస్తున్నాం, నిజామాబాద్ లో ప్రతి చోట కూడా ప్రజారోగ్యం అంటే మన ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయారిటీ కాదు అని చెప్పి ప్రతిరోజు వస్తున్న సంఘటనలు మనకి తెలుస్తున్నాయి. 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిజామాబాద్ హాస్పిటల్లో. ఫండ్స్ లేక సూపర్ స్పెషాలిటీ సేవలు ఏమీ కూడా అందట్లేదు అని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కి అనుబంధంగా ఉన్న జిల్లా హాస్పిటల్లో సిబ్బంది కొరత వేధిస్తున్న సిచ్యుయేషన్. స్పెషలిస్టులు కూడా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ బాట పట్టాల్సి వస్తోంది. వరంగల్ ఎంజీఎం లో అయితే 100 వెంటిలేటర్లు ఉన్నాయి కేంద్రం నుంచి వచ్చినవి, బట్ అక్కడ టెక్నీషియన్స్ లేక కేవలం 30 మాత్రమే వెంటిలేటర్స్ ఫిట్ చేసిన పరిస్థితి. ఇట్లా ప్రతి చోట, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు పేషెంట్స్ సిబ్బంది లేక, దాని గురించిన వార్త. అండ్ మేఘా క్యాంప్ ఆఫీస్ కిరికిరి, లింక్ టు ప్రాజెక్ట్ కోసం పర్మిషన్ లేకుండా మేఘా క్యాంప్ ఆఫీస్ నిర్మించిందండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 లో భాగంగా పెగడపల్లి మండలం నామాపూర్ లో మేఘా కంపెనీ కడుతున్న క్యాంప్ ఆఫీస్ పై వివాదం స్టార్ట్ అయింది. ఎట్లాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంపై జీపీ నోటీసులు జారీ చేసింది. అయితే సరైన రిప్లై ఇవ్వకపోతే నిర్మాణాన్ని కూల్చేస్తామని చెప్పడంతో మేఘా కంపెనీ ఇదంతా ఇరిగేషన్ ఆఫీసర్లు చూసుకుంటారని చెప్పి రిప్లై ఇచ్చిన పరిస్థితి. కంపెనీ తీరుతో తమ పంచాయతీ 34 లక్షలు నష్టపోతుంది, అందువల్ల పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి సర్పంచ్ ఆఫీసర్లు హెచ్చరించడం ఇంట్రెస్టింగ్ గా మారిన పరిస్థితి. సో పరస్పర నోటీసులతో జీపీ మేఘా కంపెనీ మధ్య పంచాయతీ ముదిరింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వడ్లు కొనడానికి ఇంకెన్ని రోజులు కావాలని చెప్పి సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ అది ఆఫీసర్లను క్వశ్చన్ చేశారు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్పీడప్ చేయాలి అని చెప్పి నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన బీబీనగర్ మండలం గూడూరు, గొల్లగూడెం, బ్రాహ్మణపల్లిలోని పిఎస్సిఎస్ ఐకేపీ సెంటర్స్ ని పరిశీలించి ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇచ్చారు, దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, ఉదయం 10 లోపు ఫుల్ రష్. అసలు 6 నుంచి 10 వరకు రిలాక్సేషన్ ఉన్న టైంలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అండి. మనం అక్కడ ఫోటో చూస్తే ఉదయం 10 గంటలకు ముందు ఎర్రగడ్డ దగ్గర వెహికల్స్ రష్ చూడొచ్చు మనం. 10 తర్వాత ఎంజే మార్కెట్ ప్రాంగణం ఎట్లో బోసిపోయిందో మనం చూడొచ్చు. పోలీసుల ఎఫెక్ట్ తో లాక్డౌన్ టైంలో రద్దీ బాగా తగ్గుతోంది, బట్ 6 నుంచి 10 మధ్య మాత్రం మనం 2 ఫోటోలు చూద్దాం. అక్కడ రామ్నగర్ లోని ఫిష్ మార్కెట్ దగ్గర జనం ఎట్లున్నారో, అలాగే పంజగుట్టలోని చికెన్ సెంటర్ ముందు క్యూ లైన్ ఎట్లుందో చూడొచ్చు. మాంసం దుకాణాలు, మద్యం దుకాణాల ముందు భారీగా విపరీతంగా జనాలు గుమిగూడుతున్నారు. ఎక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది మాట వరుస కూడా పాటించట్లేదు. ఇట్లా తిరిగితే రాకుండా ఏమైతుందండి కరోనా, అయినా సరే జనాలకు అర్థం కాలేని పరిస్థితి. అయితే 10 తర్వాత మాత్రం స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గత 12 రోజులతో పోలిస్తే నిన్న కొంచెం జనాలు కూడా తగ్గిన పరిస్థితి. 10 తర్వాత పలు చోట్ల ఐడి కార్డులు ఉన్నా సరే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళలేక రోడ్లపైన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆగిపోతున్న పరిస్థితి. ఎక్కడ మాంసం దుకాణాలు, మద్యం షాప్స్ దగ్గర అయితే ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఎక్కడా కూడా కనిపించట్లా. 5,000 వెహికల్స్ సీజ్ చేశారండి నిన్న. చాలా చోట్ల మీడియాకు మినహాయింపులు ఉన్న, అన్ని చోట్ల కూడా మీడియాకు మినహాయింపు ఉంది. ఐడి కార్డ్స్ చూపించినా సరే చాలా చోట్ల ప్రతాపం చూపించిన పరిస్థితి. పోలీసులు వాళ్ళని ఆపేశారు, అన్ని పరిశీలించిన తర్వాత వదిలిపెట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళ బండ్లు సీజ్ చేసిన పరిస్థితి. జనాల రద్దీ తగ్గినా సరే ఐడి కార్డులు, అనుమతులు ఉన్నా కూడా కొందరిని అడ్డుకుని మరి కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి ఆర్టికల్ చూసినాం. శివారు ఏరియాల్లో పక్కాగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని
అక్కడే ఆపేస్తున్నారు. ఎంట్రీలోకి పాస్లు ఉంటే తప్ప ఎంటర్ కానివ్వట్లేదు. దాని గురించిన వార్త. ఆపదలో ఉన్న వాళ్ళకి భరోసా ఇస్తున్నారండి పోలీసులు. లాక్డౌన్ లో హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తున్నారు. క్యాబ్స్, అంబులెన్స్ తో ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పేషెంట్స్ కి ఎస్కార్ట్ గా కానిస్టేబుల్స్ వెళ్తున్న పరిస్థితి. మనం అక్కడ ఒక ఫోటో చూడొచ్చు. బేగంపేట కిమ్స్ హాస్పిటల్ నుంచి గర్భిణిని క్యాబ్ లో ఉప్పల్లోని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నారు రాచకొండ పోలీస్ సిబ్బంది. సో అట్లా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీసీలుగా నియమిస్తారా అని చెప్పి ఒక ఆర్టికల్ చూడొచ్చు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి రాసిన ఆర్టికల్ అది. అండ్ జీవన శైలికి కాదు జీవితానికి విలువ ఇవ్వాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు రాసిన ఆర్టికల్ మనం చూడొచ్చు. కరోనా ఒక చెంపదెబ్బ లాంటిది మనిషికి అని చెప్పి ఆయన ఆర్టికల్ లో రాశారు. అండ్ మానసిక వ్యాధి నిపుణులు ఎండి డాక్టర్ బి కేశవులు రాసిన ఆర్టికల్ మనం చూడొచ్చండి. స్కీజోఫ్రీనియా భ్రమల్లోకి నెట్టేస్తుంది, దయ్యం పట్టడం కాదు, ట్రీట్మెంట్ చేస్తే ఇది నయం అవుతుంది అని చెప్పి స్కీజోఫ్రీనియా గురించి ఆయన రాసిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మనం చూడొచ్చు. ఏప్రిల్ 24th స్కీజోఫ్రీనియా డేగా జరుపుకుంటున్నాం. సో ఇవాళ దాని సందర్భంగా రాసిన ఆర్టికల్ అది. ఇక లైఫ్ పేజ్ కి వస్తే హై బీపీ ఎట్లా తగ్గించుకోవాలి, న్యాచురల్ గా ఏ ఫుడ్స్ తీసుకుంటే హై బీపీ కంట్రోల్ లో ఉంటుందని దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. దాని గురించిన వార్త. అండ్ బీ హ్యాపీ, కోవిడ్ ఎంతగా భయపెడుతుందో అందరికీ తెలుసు, ధైర్యంగా ఉండమని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కి ఒక చిన్నారి బీ హ్యాపీ అని చెప్పి విష్ పంపిస్తున్న ఘటన అండి. ముంబైలో ఉండే ఈ చిన్నారి వాళ్ళ అమ్మ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్స్ కి ఫుడ్ అది ఇచ్చి పంపిస్తారు. అయితే ఆ మీల్స్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత బుడ్డోడు ప్రతి ప్యాక్ మీద కూడా బీ హ్యాపీ అని చెప్పి రాస్తూ పంపిస్తున్నాడు. సో ఈ మెసేజ్ ని, చిన్నారి పంపుతున్న మెసేజ్ ని అద్వైత కళ అనే ఒక ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చాలా మంది నెటిజన్స్ ఫిదా అయ్యారు. ముంబైలో ఉండే 2600 మంది కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఈ చిన్నారి వాళ్ళ అమ్మ ఫ్రీగా ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ చిన్నారి బీ హ్యాపీ అని చెప్పి మనం అక్కడ ఫోటో చూడొచ్చు. ఖుష్ రహి అని చెప్పి రాసి పంపిస్తున్న ఫోటో. సో ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో పెద్ద అంటే ఈ టైంలో సంతోషంగా ఉండడం, ధైర్యంగా ఉండడం ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి నిజంగా బుడ్డోడు చేస్తున్న పనికి చాలా ముచ్చట అనిపిస్తుంది. ఇక బిజినెస్ పేజ్ కి వస్తే బ్యాక్ ఆఫీస్ కు సెకండ్ వేవ్ దెబ్బ. ఉద్యోగుల ట్రీట్మెంట్ కోసం కంపెనీలు పడరాని పాటలు పాడుతున్నాయండి. గ్లోబల్ సర్వీసెస్ ఇండస్ట్రీ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఉద్యోగుల్లో చాలా మంది కరోనా బారిన పడడంతో ఇండియా నుండి బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ నిర్వహణ కష్టంగా మారింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. దాని గురించిన వార్త. ఏ కంపెనీలో చూసినా ఇదే సిచ్యువేషన్ అండి. పిఎం సురక్ష బీమా యోజనకి ఈ నెలలోనే ప్రీమియం కట్టాలి, డబ్బు ఖాతా నుంచే డెబిట్ అవుతుంది అని చెప్పి ఆర్టికల్ లో చూసినాం. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం చెల్లించే గడువు దగ్గర పడింది. అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికి జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారండి. ఈ నెలలోనే బీమా ప్రీమియం చెల్లించాలి. బ్యాంక్ ఖాతా నుంచి కేవలం 12 రూపాయలు తీసుకుంటారు. పాలసీ హోల్డర్ ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు వస్తాయి నామినీకి. కొంత వైకల్యం వస్తే 1,00,000 ఇస్తారు. ప్రీమియం మొత్తాన్ని డెబిట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని లబ్ధిదారులకు SMS ద్వారా పంపిస్తారు. దాని గురించిన వార్త. కెయిన్ తీర్పుపై కేంద్రం సవాల్ చేసింది. రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో బ్రిటన్ ఆయిల్ కంపెనీ కెయిన్ $1.2 బిలియన్ చెల్లించాలని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు వెలువరించిన తీర్పుని కేంద్రం సవాల్ చేసింది. దాని గురించిన వార్త. పెట్రోల్ రేట్లు మళ్లీ పెరిగాయి. దాని గురించిన వార్త. పాత కార్లకు గిరాకీ పెరుగుతుందన్న ఆశల్లో ఆటోమొబైల్ కంపెనీలు. డిమాండ్ పెరుగుతుందని చెప్పి మహీంద్రా కూడా భావిస్తోంది. యాక్చువల్లీ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పాత కార్ల బిజినెస్ మళ్ళీ ఊపందుకుంటుంది. ఎందుకంటే జనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఓన్ వెహికల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ టైంలో మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్స్ కి డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై సానుకూలంగా ఉన్న సిచ్యువేషన్. సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడైతే బిజినెస్ తగ్గింది, బట్ తర్వాత ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పి హోప్ఫుల్ గా ఉన్నాయి. దాని గురించిన వార్త. ఇవ్వండి వాటి వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8కి వస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అత్యవసరం అయితేనే బయటకు రండి. బయటకు వస్తే డబుల్ మాస్క్ కంపల్సరీ వేసుకోండి. శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అస్సలు మర్చిపోద్దు. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.